దగ్గర ఉంది కదా భోజనం ఏమన్నా చేయిద్దామో నాకే సౌలు సత్తుమంత 30,000 లెక్క విస్తున్నా ఎత్తులు వేరే పోతున్నా నువ్వు ఏడంత అద్దాల మెడల బంగారం పెట్టి టుకుటి ఎలా 100 మంది దాతలు ముగ్యాలు ఊపుతారని నిద్రపోతే కాదే 7 మంది కుమారులు ఏం చేద్దాం చేస్తున్నారు కులువల నాలుగుల రైతులందరూ ఏమేమి పని పాటలు పట్టిండారు నువ్వు సేద్దాల దగ్గరికి పోకున్నా పర్వాలే ఎండల తలారి వాడు ఎలకడ రాకుండా నువ్వు పోద్దు తలారి వాడు సత్రి పట్టుకుంటే నీటిలో పో వాడు ఏమో ఈ నడవల పాపం మనకి సీరియస్ అంట వాడికి ఏందో జ్వరం అంట ఏం జ్వరమో అందుకే వాడు సేద్దాలకు రాడు ఇంకా నువ్వు సేద్దాల దగ్గరికి పోకుండా కుల లెక్కలు చూసేటప్పుడు సేద్దాలు ఏమేమైంటాయి అని అడగొచ్చు కదా ఊరికి అందరికి లెక్కేసి దుడ్లు ఇచ్చేస్తే కాదే వాటిలేముంటాయని చూసుకోవాలా తలారి అమ్మ దగ్గరికి వెళ్ళి సినే అమ్మ దగ్గరికి వెళ్ళి కాదు అమ్మ తట్లా బయలు సరే మా పెద్ద కొడల బంగారు కొడు దగ్గర చాలా సర్దుపతి 30,000 లెక్క తీసుకొని తొందరగా వచ్చేయండి రా అంటే మీరు ప్రయాణం పెడతాండి ఎదురు పేరు మా సర్దుపతి మిస్టర్ అక్కడ వెళ్ళిపోతాం అంటే ఎద్దుల పేరు పోతారు అక్కడక్కడే ఉంటారు వారమైనా పెళ్ళవరు పట్టించుకోవు అక్కడెక్కడ ఏమిటుకుంటాం వాళ్ళకల్లే చూసుకొని ఉంటావు కాదపోయా వారానికి ఒకసారి ఆ పంచాయతీ ఈ పంచాయతీ వెళ్ళిపోయి వస్తాడు ఎంత బాధ అవుతుంది చెప్పు నాకు ఎట్లే నాది ప్రాణమే కదా నన్ను తల్లిని తప్పుకోమనుకుంటున్నాయి చెప్పలేనోడు 10 మంది రమ్మంటారా ఏం చేయాల ఎవరు రాడు కూడా రాడా మీ అప్ప వెళ్ళిపోని నేను బోర్ చేపించుకుంటాను అట్లా కాదు మీ అప్ప వేపించిండే బోర్లా వేపించిండే బోర్లా నీళ్లు బొత్తిగా నిలిచిపోయాయి నేను కొత్తగా బోర్ దేవి నేను లేకుండా బోర్ వేపించాలంటే కాసులు ఎక్కడ తెస్తావు నేనున్నాను కదా అంత మందే కదా నీది అకౌంట్ నాది ఒకటి ఉంది కదా నా అకౌంట్ లో డ్రా చేస్తా నీ అకౌంట్ ఈ అప్ప అకౌంట్ సింగిల్ ఒకటే ఉండేది నా 2 అకౌంట్లు ఉన్నాయి దాంట్లో ఎంత ఉంది అనుకుంటే ఎంత ఉంది 10 లక్షలు ఉంది 3 బ్యాంకుల్లో అమ్మది అకౌంట్ ఎమ్మ సంపాదించినది 3 బ్యాంకుల్లో అమ్మది అకౌంట్ అంటే సంపాదించింది అప్పులు ఇచ్చిన వడ్డీ అందరూ అమ్మకే వేస్తారు తిరిగి లక్ష్మీదేవతని నేను అంత వ్యాపారం చేస్తా అంటే ఇట్లా బంగారుతారా బంగారు షాప్ పెట్టిలేదా మనము అదే చలారి మరి ఎద్దుల పేరు పోతుంటారు కదా సర్దుపత్రం తయారు చేస్తాను ఒక 5 నిమిషాలు కూర్చొని అయినా బాయ్ వేసుకొని వస్తాను.